హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం హరీష్ గారి బజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. తన బిహేవియర్ ఎట్లా అంటే, నేను మోనార్క్ అనే రేంజ్లో బిహేవ్ చేసినాడు. నన్ను ఎవరు మోసం చేయలేరు, నేనే జెన్యూన్, నేను ఇంత స్ట్రిక్ట్గా ఉంటాను, ఇట్లానే ఉంటా నేను అనే తన మెంటాలిటీ తన ఎలిమినేషన్కి రీజన్ అయిపోయింది. తనే ఏం మాట్లాడిండు బజ్లో అనే దాని గురించి మనం పోయే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, గెట్ ఇన్ టు ది బజ్లోకి వచ్చినట్టయితే, శివాజీ గారు అడిగిన క్వశ్చన్స్కి ఎలా మాట్లాడిందంటే, ఇంకా నేను ఒక భగత్ సింగ్ వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఓకే, తను తీసుకున్న ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ని తీసుకొని తను అలా ఉండడం, అంత నీతి నిజాయితీగా ఉండడము ఒక పర్స్పెక్షన్లో తనకి పాజిటివ్గానే ఉండొచ్చు. తను ఎవరిని మోసం చేయకపోవడం, ఒక మాటని మీద నిలబడడం అనేది తన వ్యక్తిగతంగా తను నీతి నిజాయితీగా ఉండొచ్చు. తనకు అది బయట పాజిటివ్గా ఉందేమో. ఇక్కడికి వచ్చినాక ఏమైందంటే, ఇప్పుడు ఫ్లోరా కానీ సంజన గారు స్టార్టింగ్ వీక్లో మాట్లాడుకోలేదు వాళ్ళు. సంజన గారికి ఫ్లోరా బిహేవియర్ నచ్చకపోతుండే, వాళ్ళిద్దరికి పడేది లేదు. అప్పుడు ఇది హరీష్ గారు ఫ్లోరాతో క్లోజ్గా ఫ్రెండ్లా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళిద్దరు క్లోజ్ అయ్యేసరికి వీళ్ళిద్దరికి పడలేదు కదా, వీళ్ళిద్దరు ఎట్లా ఫ్రెండ్స్ అవుతారు, వీళ్ళే కదా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకున్నది అని ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఒక మనిషిని ఒకసారి ద్వేషిస్తే ద్వేషించినట్టే ఉండాలి అన్నట్టు ఉంటాడు అనిపించింది. ఇంకా వాళ్ళ వర్షన్లు ఏంటంటే, ఒకసారి అయినాయి, చలో మూవ్ ఆన్ అయిపోదాం, ఫ్రెండ్స్ అయిపోదాం. ఎవరైనా అట్లా ఉంటారు, కొంతమంది ఇలా కూడా ఉండొచ్చు. తన బిహేవియర్ మాత్రం వాళ్ళ గురించి చెప్పి వాళ్ళే ఫ్రెండ్స్ అయిపోవడం ఏంది, మళ్ళీ ఫ్రెండ్స్ ఇలా అవుతారు. అదే సంజన గారు వచ్చి కూడా మనం ఫస్ట్ వీక్లో ఎంత బాగున్నామండి, మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోదామంటే తను లేదు చూద్దాం, తీసుకుందాం అని కూడా బజ్లో శివాజీ గారు అడిగిన క్వశ్చన్కి కూడా అలానే ఆన్సర్ చేసిండు. చూద్దాంలే నెక్స్ట్ వీక్ అన్నట్టు మాట్లాడినప్పుడు అంత ఈజీగా తీసుకోలేడు అనిపిస్తుంది. అంటే తను ఏదైనా చెప్తే తన వర్షనే కరెక్ట్ అనుకునే బిహేవియర్ అందరికీ నచ్చకపోవచ్చు. మనమేం తను చెడ్డవాడు అట్లా అని మనమేం జడ్జ్ చేయట్లేదు. తన బిహేవియర్ అట్లుంది, తను తీసుకునేది అలా ఉంది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇంకా తను ఒక్కొక్క పర్సన్ గురించి ఒక్కొక్కటి చెప్పిండు. రీత్ అయితే బాగా గట్టిగా ఆడుతుంది, తనుజ కొంచెం తీసుకోలేదు అని చెప్పి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కటి మాట్లాడిండు. లాస్ట్కి శివాజీ గారు అడిగిన అన్ని క్వశ్చన్స్కి బాగానే ఆన్సర్ చెప్పిండు అనిపించింది. అంటే అక్కడ కూడా ఇక్కడ డామినేట్ చేస్తున్నాడు, శివాజీ గారు చెప్పేది అంత వినట్లేదు అనిపించింది. ఇంకా లాస్ట్కు శివాజీ గారు ఒక మాట అనేసిన అనమాట, మీరు కప్పు గెలుచుకోకపోయినా మీ భార్య బంగారం అండి, చాలా బాగా మాట్లాడుతుంది, చాలా మంచి అమ్మాయి అని చెప్పేసి చెప్పడంతో తను కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నాను. అంటే నేను కప్పు గెలవకపోయినా హరిత మీ అందరినీ గెలుచుకుని చూడండి, అది నాకు చాలా హ్యాపీ అని చెప్పిండు. అంటే ఒక పర్సన్కి ఇంకొక సైడ్ కూడా, అంటే తన ఫ్యామిలీ పరంగా కూడా తన వ్యక్తిత్వం మంచిదేనేమో అనిపించింది. ఓకే, ఇవాళ నామినేషన్స్ గురించి నెక్స్ట్ వీడియో రాబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.